కొద్దిగా నోరు ఇప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. ప్రసంగం కాదు, సందేశం కాదు. మీకు సందేశం ఇచ్చేంత గొప్పతనం కానీ జ్ఞానం కానీ మా కాళ్ళు లేదు. ఏమంటారు మీరు? అలా కథలని బొమ్మల్లాగా నిలబడితే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ముందు అవునంటే అవుననండి, కాదంటే కాదనండి. సమాధానం ఇస్తారా? ఇన్షాల్లా. ఇన్షాల్లా చెప్పండి. అల్హమ్దులిల్లా. ఇబ్రహీం అలైహిస్సలాం గారి త్యాగానికి గుర్తుగా జరుపుకునేటటువంటి పండగే బక్రీద్ పండుగ. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? నిన్న అందరు బక్రీద్ జరుపుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా నిన్న బక్రీద్ జరుపుకున్నాం, అవునా కదా? ఎందుకు జరుపుకున్నాం, ఎలా జరుపుకున్నాం, ఎవరి కోసం జరుపుకున్నాం? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. ఎంతమంది తెలుసు? ఇబ్రహీం అలైహిస్సలాం గారి త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండగే బక్రీద్ అని ఎంతమంది తెలుసు? పోనీ మాకు తెలియదనే వాళ్ళు చేయొత్తండి. ఈరోజు తెలుసుకుందాం. మళ్ళీ బొమ్మల్లాగే ఉన్నారు. అసలు చేయెత్తులు ఎత్తట్లేదు, కదలటం లేదు, మెదలటం లేదు. పాపం ఆయన తప్పనేంటంటే ఇంటే మనసు మెత్తపడిద్ది. మీరు వింటలేదని అర్థం. ఇంటే కదలికలు ఉంటాయి మనసులో. అయితే భూమి ఆకాశాలని సృష్టించిన దైవం, అరబీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని, అవ్వ అలైహిస్సలాంని సృష్టించాడు. భూమి మీదకి పంపించడానికి ముందే వాళ్ళని స్వర్గంలోకి పంపించాడు. నేను టాపిక్ షార్ట్ అంటే మీకు మెయిన్ అంశాలు మాత్రమే ప్రస్తావనకి తీసుకొస్తున్నా. మిగతాదంతా పరిశీలించుకొని తెలుసుకునే బాధ్యత మీ మీదనే పెడుతున్నాను. అన్ని గ్రంథాలలో వింటున్నారా? ఓన్లీ ఖురాన్లోనే కాదు, భూమి మీద మొట్టమొదటి జంట ఎవరయ్యా అంటే ఆదం అలైహిస్సలాం, అవ్వ అలైహిస్సలాం అని చెప్పి అన్ని గ్రంథాలలో అంటే భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ ఆ జంటే భూమి మీద మొట్టమొదటి జంట అని మనందరికీ తెలిసినటువంటి విషయమే, అవునా కాదా? అవును. ఆదం అలైహిస్సలాం దేవుడు ఒక్కడే అన్నాడా, ఇద్దరు అన్నాడా, ముగ్గురు అన్నాడా, ముక్కోటి అన్నాడా? ఒకే ఒక్కడన్నాడు. ఇక్కడ విషయం ఒకటి క్లియర్. అవ్వ అలైహిస్సలాం కానీ ఆదం అలైహిస్సలాం కానీ ఒక్కడే దేవుణ్ణి ఆరాధించారు, దైవ ఆజ్ఞని పాటించారు. అంటే వాళ్ళు ఇస్లాంని పాటించారు. అరబీ భాషలో చెప్తే దైవ ధర్మాన్ని పాటించారని, తెలుగులో చెప్తే, అరబీలో చెప్తే ఇస్లాంని పాటించారు. ఇక ఆయన తర్వాత వచ్చిన నూహ్ అలైహిస్సలాం, వింటున్నారా? ఆయన కూడా దేవుడు ఒక్కడే అని 900 సంవత్సరాలు ఆయన ప్రజల మధ్య దైవ సందేశం అందించారు. నోవా అంటారు బైబిల్ పరిభాషలో. అర్థమవుతుంది. ఆయన ఎంతమంది దేవుళ్ళు అని చెప్పాడు? ఇద్దరు, ముగ్గురు, ముక్కోటి అని చెప్పాడా? ఒకే ఒక్కడని చెప్పాడా? ఒకే ఒక్కడు ఆ దైవం అని చెప్పాడు. ఆయన్ని మీరు ఆరాధించండి, ఆయన ఆజ్ఞల్ని పాటించండి అని చెప్పాడు. ఖురాన్లో ఉన్న యథార్థమైనటువంటి స్టోరీలు, ప్రవక్తల స్టోరీలు ఆదం అలైహిస్సలాం గారి కాడ నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు కూడా విపులంగా రియల్ స్టోరీస్ మన ఈ ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మార్గదర్శకంగా ఉన్నటువంటి దివ్య ఖురాన్లో రియల్ స్టోరీస్ ఉన్నాయి. ఇదన్నా నమ్ముతారా? నమ్మాలి కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు వచ్చిన ప్రవక్తలు అందరి స్టోరీలు, ఎక్కువ మంది, దగ్గర 30 మంది పైన ప్రవక్తల స్టోరీలు దివ్య ఖురాన్లో ఉన్నాయి. వాళ్ళందరినీ ఇస్లాం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ఖురాన్ ఒక్కదాన్నే కాదు, ఖురాన్కి ముందున్న గ్రంథాలన్నీ నమ్మాలి అనేది ఒక కండిషన్ ఉంది ఖురాన్లో. ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రసూలిహి. అర్థమవుతుందా? ప్రవక్తలందరినీ నమ్మాలి. అప్పుడే నువ్వు నిజమైన దైవ ధర్మంలో ఉన్నట్టు. ఈ ప్రవక్తలను ఎందుకు పంపించాడయా దైవం? మనిషిని చూడండి, స్వేచ్ఛాజీవిగా పుట్టించడం జరిగింది. అంటే తను దైవాన్ని తెలుసుకొని దైవ ఆజ్ఞల్ని పాటించే దైవ ధర్మం మీద నడిచేటటువంటి స్వేచ్ఛ ఉంది. దైవాన్ని కాదని దైవ ధర్మం మీద నుంచి వైదొలిగి తన ఇష్టం వచ్చిన మార్గాన్ని అవలంబించే స్వేచ్ఛ కూడా మానవుడికి ఇవ్వబడ్డది. ఇది మీకు భగవద్గీతలో చెప్తే 8వ అధ్యాయం 17వ శ్లోకంలో శుక్లకృష్ణే 17వ శ్లోకంలో చెప్తాడు, 2 మార్గాల్ని నేను మనుషుల ముందు ఉంచాను. ఒకటి శుక్ల మార్గము, 2 కృష్ణ మార్గము. అంటే నల్లని మార్గము, తెల్లని మార్గం. అంటే అసత్య మార్గము, సత్య మార్గము 2 ఉంచాడు. ఇక బైబిల్లో అయితే నిత్య జీవ మార్గము, నిత్య నరక మార్గము నేను మనుషుల ముందు ఉంచాను. అదే ఖురాన్లో స్వర్గదారి, నరకదారి, తెలుగులో చెప్తే జన్నత్ మార్గము, జహన్నం మార్గం.
మానవుల ముందు నుంచి. అంటే ఖురాన్ 3 గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి, 2 మార్గాలు మానవుల మధ్య ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ మార్గంలో నడుస్తున్నారు అనేది మీరే పరిశీలించుకోవాలి. సృష్టికర్త అయినటువంటి దైవ ధర్మం ఆజ్ఞాపించిన ప్రవక్తలు అందరూ నడిచిన ధర్మంలోనే ఉన్నారా లేక దారి తప్పిపోయారనేది పరిశీలించుకోండి. మనిషికి స్వతహాగా ఈ స్వేచ్ఛ ఉంది కాబట్టి దైవ ధర్మం నుంచి తొలగిపోతాడు కాబట్టి, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఒక బీటి పొలం ఉంది. ఒక బీటి పొలంలో పశువులు చాలా ఉన్నాయి. పశువుల కాపరి అక్కడ ఉన్నాడు. ఆయన అశ్రద్ధతోని కొద్దిగా చెట్టు కింద కూర్చోనో లేదా ఏదో భోజనం చేస్తూ చెట్టు కింద కూర్చోనో అశ్రద్ధతో ఉన్నాడు. ఆ పశువుల వైపు చూడలేదు. ఆ బీటి పొలంలో ఉన్న ఆ బీటి పొలానికి ఆనుకొని పంట పొలం ఒకటి ఉంది. ఆ పంట పొలంలోకి పశువులన్నీ తొలగిపోతాయా పోవా? పశువుల కాపరి అశ్రద్ధగా ఉంటే తొలగిపోతాయి. తొలగిపోతే లేదా? తొలగిపోకుండా ఒక పశువుల కాపరి ఆ పంట పొలంలోకి పోతున్నప్పుడు వాటిని అదిలించి మళ్ళీ బీటి పొలంలోకి ఎలాగైతే తోలుకొస్తాడో, దైవ ధర్మం మీద నుంచి తొలగిపోతున్నటువంటి అధర్మ మార్గం మీదకి వెళ్ళిపోతున్నటువంటి మనుషులందరికీ ధర్మ మార్గాన్ని చూపించడానికి దైవం ప్రవక్తల్ని పంపించి ఉన్నాడు. ఈ విషయం మీకు భగవద్గీతలో కూడా ఉంది. 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలో 8వ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే. సాధు సభ్యుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మాన్ని సుస్థిరమనచడానికి నేను అవతరించుచుందును అన్నాడు, కానీ పుడతానని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పుట్టాడో పుట్టిస్తాడు. అవతరించింది ఎవరై అంటే యుగ పురుషులు ఋషీశ్వరులు పుడితే వారి మీదకి దైవదూత ద్వారా ధర్మాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ విషయం మనకి క్లియర్గా అర్థం కావాలి. ఇక అలా వచ్చిన ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం. ఏంటండి? ఇబ్రహీం అలైహిస్సలాం. ఇబ్రహీం అలైహిస్సలాం గారు అచంచలమైనటువంటి దైవ విశ్వాసం గలవారు. ఆయన తండ్రి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి, ఆయన తండ్రి ఆజరు. ఇబ్రహీం గారి తండ్రి ఆజరు. ఆజరు గారు ఎవరయ్యా అంటే బహుదైవారాధకుడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల అవతల 1950, 2000 నుంచి 1950 అంటే నేటికి 4000 సంవత్సరాల పూర్వం రియల్ స్టోరీస్ ఆఫ్ ఖురాన్, రియల్ స్టోరీస్ ఇన్ ద ఖురాన్, ఖురాన్లో ఉన్న ప్రవక్తల స్టోరీల్లో గొప్ప ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. బాబిలోనియాలో వచ్చినటువంటి ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం. ఆయన సద్దాన్ అనే పట్టణంలో జన్మించాడు. ఆ కాలంలో రాజు నమ్రూద్ రాజు ఉండేవాడు. అర్థమవుతుందా? నమ్రూద్ రాజు ఏమన్నాడంటే, ఈ యొక్క బహుదైవారాధన చేస్తున్నటువంటి హాజరుగాన జాతి అందరికీ మీరు ఆరాధిస్తున్న విగ్రహాల కంటే నేను మనగాడిని, నేనే మీకు దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు ఆయన. ఎవరు? రాజు. అర్థమవుతుందా? 4000 సంవత్సరాల నేటికి 4000 సంవత్సరాల పూర్వం జరిగిన భూమి మీద జరిగిన యథార్థమైనటువంటి ఘటన మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే అప్పుడు అక్కడ పుట్టిన ఇబ్రహీం అలైహిస్సలాంని అక్కడ పుట్టించాడు దైవం. ఆయన పెరిగి పెద్ద అయ్యి ప్రజలందరికీ సందేశం ఇస్తున్నాడు. దైవాన్ని మాత్రమే తెలుసుకోవాలి, ఒక్కడిగా దైవాన్ని మాత్రమే ఆరాధించాలి. అప్పుడే మనకి భూలోక జీవితంలో సుఖశాంతులు, మనశ్శాంతి, పరలోకంలో మోక్షప్రాప్తి ఉంటాయనేటటువంటి విషయం ఆయన చెప్తున్నాడు. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి రాజుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? నమ్రూద్ రాజుకు తెలిసింది. నమ్రూద్ రాజుకు తెలిసి రాజు పిలిపించాడు ఎమ్మటే, ఆ ఇబ్రహీంని పట్టుకురండి, నన్ను దేవుడు కాదని ఇంకెవరో దేవుడు ఉన్నాడని చెప్తున్నాడంట అని. అప్పుడు నమ్రూద్ రాజు ముందుకి ఇబ్రహీం అలైహిస్సలాం గారిని భటులు తీసుకెళ్లడం జరిగింది. జాగ్రత్తగా వినండి. అప్పుడు నమ్రూద్ రాజు అంటున్నాడు, నేనే దేవుడిని, నేనే రాజుని, నన్ను దేవుడిగా నమ్మాలి, లేకపోతే నిన్ను శిక్షిస్తాను. నీ దేవుడు ఏం చేస్తాడో చెప్పన్నాడు. నా దేవుడు ఏం చేస్తాడంటే, నా దేవుడు మరణాన్ని ఇస్తాడు, జీవితాన్ని ఇస్తాడని చెప్పాడు. జాగ్రత్తగా అయినండి. ఓ సింతేనా? మరి నేను కూడా మరణాన్ని ఇవ్వగలుగుతాను, నేను కూడా జీవితాన్ని ఇవ్వగలుగుతాను, మరి నన్ను దేవుడుగా నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు. అప్పుడు వెంటనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. ఎవరు? నమ్రూద్ రాజు. నేనే దేవుడిని అని ప్రకటించుకున్న రాజు. అప్పుడు ఆయన జీవిత ఖైదు ఏదైతే కారాగారం ఉందో, జైలు ఉందో, ఇప్పుడు జైలు అంటారు, అప్పుడు కారాగారం అంటారు. ఆ కారాగారంలో నుంచి రేపు ఉరిశిక్ష పడ్డటువంటి ఒక ఖైదీని భటుల్ని పిలిపించి ఆ ఖైదీని పిలిపిస్తాడు, ఖైదీని దగ్గరికి తెప్పిస్తాడు. ఇప్పుడు ఈ ఖైదీకి రేపు మరణశిక్ష ఉంది. ఏంటి? రేపు మరణశిక్ష ఉంది. నేను ఈ ఖైదీకి
విడుదల ప్రకటిస్తున్నాను అంటే జీవితాన్ని ఇస్తున్నాను. విడుదలయ్యాడు, పో, వెళ్ళిపో. అతన్ని రేపు ఉరిశిక్ష వేయాల్సినటువంటి ఖైదీని నమ్రూదు రాజు విడుదల చేసి ఇగో ఒకళ్ళకి జీవితాన్ని ఇచ్చాను. నీ దేవుడు ఏం చేస్తాడు? ఇంకా మరణాన్ని ఇస్తాడు కదా. ఇంకొక అకారణంగా దారిన పోతున్నటువంటి వ్యక్తిని ఎవరక్కడ అని భటుల్ని పిలిచాడు. ఆయన పట్టకరాపోండి అని పట్టుకొచ్చి అతను అకారణంగా పట్టుబడ్డాడు. పాపం ఏం చేయలే, తప్పేం చేయలే, అటు పోవటమే ఆయన చేసుకున్న పాపం. ఎమ్మడే పిలిచి భటులకి ఎమ్మడే వీడికి ఉరిశిక్ష చేయండి, ఇప్పుడే ఉరిశిక్ష చేశాడు. ఇగో ఒక వ్యక్తికి నేను మరణం ఇచ్చాను, ఒక వ్యక్తికి జీవితం ఇచ్చాను, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను, కాబట్టి నేనే దేవుణ్ణి అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం గారితో అన్నాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఒక చిన్న నవ్వు నవ్వి అంటున్నాడు, మరి నా దేవుడు సూర్యుడిని తూర్పున వరింపజేస్తాడు, సూర్యుడిని పడమట అస్తింపజేస్తాడు. మరి నువ్వు దేవుడు అయితే ఇవాళ సూర్యుడిని పడమట ఉదయింపజేయి అని అన్నాడు. అమ్మటే నోరేళ్ళ పెట్టాడు ఆ రాజు. దేవుడు అంటే ఆషామాషి కాదు, దేవుడి శక్తి అంటే ఆషామాషి కాదని చెప్పి ఆ రాజుకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఘటనలు జరిగినాయి. ఆయన్ని మంటల్లో వేశారు. ఏది ఇబ్రాహీం అలైహిస్సలాంని ఎవరైతే దేవుడు అక్కడ నమ్మరో వాళ్ళందరూ మంటల్లో వేశారు. అప్పుడు మంటల్ని కాల్చే గుణం ఇచ్చినటువంటి ఆ మంటలకి దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరబీలో చెప్తాయి, ఆజ్ఞ వేశాడు, మీ చల్లగా అయిపోండి, నా దాసుడు మీ మంటలోకి వచ్చాడు, కాలొద్దు అని చెప్పి ఆజ్ఞ వేశాడు. 3 రోజులు బగబగ మండుతూ ఉన్నాయి, దగదగాయమానంగా మండుతూ ఉన్నాయి మంటలు. ఆ మంటల్లో నుంచి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డలు కూడా, ఆ బట్టలు, ఆయన ధరించిన దుస్తులు కూడా కాలకుండా 3 రోజుల తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. అల్లాహు అక్బర్. ప్రజలందరూ చూశారు. సత్యధర్మంలో ప్రవక్తల యొక్క మహిమలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈ కాకమ్మ కథలు కాదు, కట్టు కథలు కాదు, పెట్ట కథలు కాదు, అరికథలు కాదు, బుర్రకథలు కాదు, యథార్థమైనటువంటి ప్రవక్తల స్టోరీస్ ఇన్ ద ఖురాన్, ఇన్ ద బైబిల్. అర్థమవుతుందా? వాళ్ళందరూ దేవుడు ఒక్కడే అని చెప్పారు. అలాంటి ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో పెద్ద కుమారుడి పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఒక్కగానొక్క కుమారుడు అని చెప్పడం జరిగింది. ఈ కుమారుడికి 11-12 సంవత్సరాల వయసు వచ్చేసరికి, అంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ. ప్రపంచంలో కాదనలేని గుర్తులు, కాదనలేని సత్యాలు కళ్ళ ముందు మనకి కానొస్తూ ఉంటాయి. ఇది దైవం యొక్క అతి పెద్ద సూచన. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న సందేశం వేరు. మౌలాలి గారు ఒకటే భగవద్గీత నుంచి చెప్పు అని చెప్పి నాకు చెప్తే ఒక 20-30 శ్లోకాల పైన కంఠస్థం చేసుకొని వచ్చాను. కానీ సందర్భం బక్రీద్ అంటేనే ఈయన ఎప్పుడైతే ఇస్లాం స్టార్ట్ అయిందనేది, హాజర్ గారు ఎవరు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఎవరు అనేది మనందరికీ తెలియాల్సిన విషయం. హాజర్ గారు బహుదైవారాధకుడు, అంటే హైందవ సమాజం అంతా ఆ వర్గానికి వచ్చేసిందని మనకు అక్కడ విషయం అర్థమైంది. ఆయనకి 2 కుమారులు. పెద్ద కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఆయనకు పుట్టిన సంతానమే ఆ మక్కాలో ఉన్నటువంటి అరబ్ మొత్తం కూడా, ముస్లింలందరూ కూడా ఆయనకి ఇస్మాయిల్ అలైహిస్సలాంకి పుట్టిన సంతానం. వారందరూ ఇబ్రాహీం గారు ఎవరయ్యా అంటే మా తండ్రి అంటారు. ఎవరు? ముస్లింలంతా అంటారా? అంటారు. మరి ఆయనకి 2వ కుమారుడు ఉన్నాడు ఇబ్రాహీం అలైహిస్సలాంకి. ఆయనకి 2వ కుమారుడి పేరు ఇస్హాక్ అలైహిస్సలాం. ఇస్హాక్ అలైహిస్సలాం సంతానమే యూదులు, క్రైస్తవులు. యూదులను అడగండి ఇబ్రాహీం గారు ఎవరు అంటే, అబ్రహాం గారు ఎవరంటే మా తండ్రి అంటారు. క్రైస్తవ సోదరులను అందరిని అడగండి అబ్రహాం గారు ఎవరు అంటే మా తండ్రి అంటారు. ఇటు ముస్లింలకి తండ్రి ఎవరయ్యా అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం, అబ్రహాం గారే. క్రైస్తవులకి తండ్రి ఎవరయ్యా అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం, అబ్రహాం గారే. యూదులకి తండ్రి ఎవరయ్యా అంటే ఇబ్రాహీం అలైహిస్సలామే, అబ్రహాం గారే. ఆయన ఎవరయ్యా అంటే హైందవ వర్గానికి బహుదైవారాధన, షిర్కు భయంకరంగా చేస్తూ, విగ్రహాలు తయారు చేస్తూ 4000 సంవత్సరాల పూర్వం ఆ విగ్రహాలని ఆరాధిస్తూ వస్తున్నటువంటి జాతిలో దైవ అనుగ్రహించే పుట్టించబడిన అచంచలమైనటువంటి దైవ విశ్వాసం కలవాడు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇక్కడ క్లియర్ అర్థమైందా? 3 నదుల సంగమం అంటారు కదా. ఈ 3 జాతుల సంగమం ఎక్కడ కలిసిందంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కాడనే కలిసింది. 3 నదుల సంగమం అని విన్నారా? ఈ 3 జాతుల సంగమం ఎక్కడ అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ముందు క్రైస్తవులు లేరు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ముందు ముస్లింలు అంటే విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు అంటే మళ్ళీ అరబీలో చెప్తే ముస్లిం,
కానీ నిజమైన విశ్వాసులు ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ముందు విశ్వాసులు ఉన్నారు. కానీ ఈ ముస్లిం అనే వాళ్ళంటే మనం ఎలా చెప్పాలంటే నామకే ముస్లిం, వాళ్ళు లేరు. ఇలాగా ఆయనకి మొదటి కుమారుడు దైవానుగ్రహంతోనే పుట్టాడు. దైవానుగ్రహంతో అంటే ఒక పట్టణం నుంచి, నేను ఇదంతా పొడిగించాలంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి మొట్టమొదటి పుట్టింది ఎవరై అంటే రెండో భార్య ద్వారా ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఆ రెండో భార్య ద్వారా ఎప్పుడైతే కుమారుడు కలిగాడో, ఈ కుమారుడి విషయం చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలి అక్కడ ముందు. మొదటి భార్యకి సంతానం లేరు, సారా అలైహిస్సలాంకి చాలా రోజుల దాకా లేరు. చాలా రోజులు, సంవత్సరాలు, ముసల్తనం వచ్చేసింది. ముసల్తనం వచ్చేసి నెలసరిలు ఆగిపోయినాయి. అయినా సరే సంతానం లేదు. ఆమె మనోవేదనతోని సరే ఆమెకి ఒక బహుమానంగా హాజిరా అలైహిస్సలాం ఒక రాజుగారి ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటే, రాజుగారి ప్రాంతంలో ఒక చిన్న అద్భుత సంఘటన జరిగి ఆ రాజుగారు సారా అలైహిస్సలాంకి తన కుమార్తెని, రాజుగారు తన కుమార్తెని సేవలు చేయటానికి బానిసగా ఇవ్వటం జరిగింది బహుమానంగా. అయితే ఆమె ఏమన్నదంటే తనకి హాజిరా అలైహిస్సలాంని సారా అలైహిస్సలాం తన భర్త అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వివాహము జరిగింది అని చెప్పి పరిశుద్ధ బైబిల్లో కూడా ఉంది, ఖురాన్ హదీసుల్లో కూడా మనకు అర్థమవుతుంది. వివాహం జరిగితే ఉంపుడు గత్తె ఎలా అయిద్దండి? క్రైస్తవ సోదరులు అంటారు ఉంపుడు గత్తె ద్వారా పుట్టిన కుమారుడు లెక్కలోకి రాడని అబద్ధపు మాటలు కొంతమంది పండితులు చెప్పేటటువంటి దౌర్భాగ్యపు స్థితి మన క్రైస్తవ సోదరుల్లో మనకి చాలా కానొస్తూ ఉంటుంది. ఇది అందరికి అర్థం కావాలని చెప్తున్నాను. మరి అనుగ్రహం ఉంది, దైవానుగ్రహం ఉంది, కుమారుడని మీరు ఎలా చెప్తారని మమ్మల్ని అడగొచ్చు వాళ్ళు. నో డౌట్, అడగండి. ఆది కాండంలో ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క ఆయన సంతానాన్ని ఇసుక రేణువుల వలె దీవిస్తాను, వాళ్ళు విస్తరిస్తారు, ప్రపంచవ్యాప్తంగా భూమి మీద విస్తరిస్తారు, వారిపై కూడా నా దీవెన ఉంటుంది అని చెప్పి దేవుడి దీవెన ఉన్నట్టుగా ఆది కాండంలో మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అబద్ధికులు ఎవరయ్యా అంటే నిందలేసే వాళ్ళే అబద్ధికులు. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, పరిశుద్ధ బైబిల్లో కానీ, తౌరాత్ గ్రంథంలో కానీ, ఇంజిల్ గ్రంథం, తౌరాత్ గ్రంథం, ఖురాన్ గ్రంథంలో కానీ ఎవరైనా విశ్వాసులు ధర్మం అంటే దేవుణ్ణి తెలుసుకొని దేవుడి ఆజ్ఞలను పాటిస్తే, అంటే ఇస్లాం స్వీకరిస్తూ ఉంటే ఎవరైనా వాళ్ళు తప్పు చేస్తే, పెళ్ళైన తర్వాత తప్పు చేస్తే అంటే వ్యభిచారం చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపివేసే శిక్ష ఉంది. మరి ఒక ప్రవక్త అయి ఉండి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అలాంటి తప్పు చేస్తాడా? చేసుకుంటేనే కదా భార్య అయ్యేది. కాబట్టి వీళ్ళు వేసే నిందలు అవి అబద్ధాలు అనేటటువంటి విషయం అతి పెద్ద ప్రూఫ్. ఇక సబ్జెక్ట్ దగ్గరకు వస్తే, ఆయనకి కలిగిన కుమారుణ్ణి మొదటి భార్య వ్యవహారమా ఇంకేదో మొత్తానికి అప్పుడున్నటువంటి నూహ్ అలైహిస్సలాం కాలంలో పెద్ద జలప్రలయం వచ్చి భూస్థాపితం అయిపోయింది. ఆదం అలైహిస్సలాం గారు కట్టిన ఆరాధనా గృహం కాబతుల్లా షరీఫ్ ఇప్పుడున్న మక్కాలో మన అందరూ 25 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి హజ్ యాత్ర చేశారు. అక్కడ ఇప్పుడు 25 లక్షల మంది హజ్ యాత్ర చేశారు. కానీ 4000 సంవత్సరాల పూర్వం అక్కడ ఎడారి ప్రాంతం, అక్కడ అదే కాబతుల్లా షరీఫ్ ఏదైతే దైవ ఆరాధన గృహం ఉందో శిథిలమైపోయింది. దాన్ని పునఃస్థాపించింది ఎవరై అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆ కార్యాచరణలో భాగంగానే చిన్నప్పుడు అక్కడ వదిలి రావడం జరుగుతుంది ఇస్మాయిల్ అలైహిస్సలాంని, హాజిరా అలైహిస్సలాంని. హాజిరా అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వెళ్ళిపోతుంటే ఒక మాట అంటది, ఇది అల్లా ఆజ్ఞ అయితే నువ్వు వెళ్ళిపో, కానీ అల్లా ఆజ్ఞ కాకపోతే నువ్వు మమ్మల్ని ఎడారి ప్రాంతంలో ఒక తల్లిని నేను చిన్న పసిపిల్లవాడిని వదిలేసి వెళ్తున్నావు, నువ్వు అల్లా దగ్గర పట్టుబడతావంటే అప్పుడు హాజిరా అలైహిస్సలాంకి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చెప్పిన మాట ఏంటంటే, ఓ హాజిరా ఇది అల్లా ఆజ్ఞ, అయితే మమ్మల్ని అల్లా కాపాడుకుంటాడు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఆమె ధైర్యంగా చెప్తుంది. తెచ్చిన ఖర్జూరాలు అయిపోయినాయి, రొట్టెలు అయిపోయినాయి, నీళ్ల తిత్తిలో ఉన్న నీళ్ళు అయిపోయినాయి. ఇక ఇద్దరికి ఆకలి స్టార్ట్ అయింది, తల్లికి ఆకలి స్టార్ట్ అయింది, కుమారుడికి ఆకలి స్టార్ట్ అయింది. ఇది 4000 సంవత్సరాల పూర్వం జరిగిన యథార్థ ఘటన. నేటికి కళ్ళ ముందు కానొచ్చేటటువంటి అట్టి పెద్ద చూసిన కళ్ళున్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచించితే కళ్ళ వెనక జ్ఞాన నేత్రాలు తెలుసుకునేటటువంటి అతిపెద్ద యథార్థమైనటువంటి నేటికి అతిపెద్ద సూచనగా ఉన్నటువంటి గొప్ప సూచనలు. అయితే ఆ కొడుకు ఏడుస్తున్నాడు, ఆకలి అవుతుంది, ఆమెకి పాలెంలోంచి పాలు ఆగిపోయాయి ఆకలితోని. అప్పుడు అక్కడ సఫా మర్వా అనే 2 పర్వతాలు ఉన్నాయి.
ఆ సఫా పర్వతం ఎక్కింది. ఎవరన్నా వస్తున్నారా, వర్తక బెడారాలు ఎవరైనా జనసంచారం కానొస్తారా, మాకు కొన్ని నీళ్ళు ఇస్తారా, మాకు కొన్ని ఆహారం ఇస్తారా అని ఎదురు చూసింది. ఎవ్వరూ కానరాలేదు. అక్కడి నుంచి దిగింది, మర్వా పర్వతం ఎక్కింది, సఫా పర్వతం ఎక్కింది. 7 సార్లు అటు ఇటు పెద్ద పర్వతాలు ఎక్కి తిరిగి చుట్టూరా చూస్తే ఎటు చూసినా పుట్ట పురుగు లేదు, జన సంచారం లేదు, ఎడారి ప్రాంతం, చుక్క నీరు లేవు. ఇక ఏడుస్తూ ఉంది, పిల్లగాడు ఏడుస్తూ ఉన్నాడు, ఆమె ఏడుస్తూ ఉంది, దువా చేస్తూ ఉంది. ఓ దైవమా, నువ్వే మాకు దిక్కు, వల్ల మాకు నువ్వే దిక్కు అని చెప్పి ఆమె దువా చేస్తూ ఉంది. అప్పుడు జిబ్రీల్ ఆమెని పంపించాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవం పంపించాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఏడుస్తూ కాళ్ళు ఎలా అయితే అంటున్నారో, కాలి మడమల కింద నుంచి ఒక జలధారని పుట్టించడం జరిగింది దైవం. ఎడారి ప్రాంతంలో ఎటు చూసినా చుక్క నీరు లేనటువంటి ఆ ప్రాంతంలో ఒక జలధారని పుట్టించడం జరిగింది. ఆ జలధార నుంచి నీళ్ళు బయటికి రాగానే గబగబా ఆతురతోని నీళ్లు కడుపు నిండా తాగింది, తనివితేరా తాగింది, తన కుమారుడికి తాపించింది ఇస్మాయిల్ సలాంకి. ఇక దాహం తీరిన తర్వాత ఆమె కట్టేయటం మొదలుపెట్టింది. జమ్ 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 అని, జమ్ అంటే ఆగిపో అని. అలాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పుడు చెప్పారు, హాజిరా అలైహిస్సలాం ఆ రోజు జమ్ జమ్ అని ఆ కట్ట వేయకుండా ఉంటే ఇక్కడ ఒక పెద్ద జలపాతం సెలయేరు పారుతూ ఉండేది అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. 4000 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. నేటికి అక్కడి నుంచి చూడండి, 4000 సంవత్సరాలు అవుతుంది. ఆ ఎడారి ప్రాంతంలో అలాగ వర్తక బెడారాలు ఆ నీళ్ల కోసం వచ్చి కొన్ని జాతులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేటికి 25 లక్షల మంది హజ్జు చేసేటటువంటి ఒక పట్టణ మహానగరం, శాంతి నగరంగా అది రూపొందింది. అర్థమవుతుందా? అలా జరిగినటువంటి ఇప్పుడు మక్కా నుంచి ప్రపంచానికి నీళ్ళు వెళ్తున్నాయి, విమానాల్లో నీళ్ళు వెళ్తున్నాయి. జమ్ జమ్ నీళ్ళు ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి, ఎన్ని సంవత్సరాలున్నా పాడుగానటువంటి నీళ్ళు ఏమైనా ఉన్నాయంటే ఈ జమ్ జమ్ నీళ్ళు. ఇది అతిపెద్ద దైవ చూసిన దేవుడు ఒక్కడైన ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క త్యాగానికి గుర్తుగా ఇక్కడ ఒక గొప్ప బహుమానం వచ్చింది. అర్థమవుతుందా? జంజం నీళ్ళు గొప్ప బహుమానం. అయితే ఆయన ఇద్దరు కలిసి తర్వాత వచ్చిపోవడం జరుగుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి కాడికి, హాజిరా అలైహిస్సలాం కాడికి వచ్చిపోవడం జరుగుతుంది. అలా 11-12 సంవత్సరాల ప్రాయం ఇస్మాయిల్ అలైహిస్సలాం గారికి వచ్చేసరికి ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఒక కల వచ్చింది. ఏంటా కళ అంటే, లేక కలిగినటువంటి కుమారుడు, ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం గారు స్వయంగా బలిపీఠం మీద పెట్టి బలిస్తున్నట్టుగా ఒక కల వచ్చింది. ఏంటంటే ఒక కల వచ్చింది. కల వచ్చేసరికి మొదటి రోజు అయిపోయింది, ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ కల వచ్చింది, నా ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిస్తున్నట్టు కల వచ్చింది ఏంది అని ఆశ్చర్యపోయాడు. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయింది, రాత్రి అయింది, నిద్రపోయాడు. నిద్రపోయేసరికి సేమ్ కళ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని ఇబ్రాహీం అలైహిస్సలాం గారు బలిపీఠం మీద పెట్టి బలిస్తున్నట్టుగా కళ వచ్చింది. ఆశ్చర్యపోయాడు, ఆలోచనలో పడ్డాడు. ఏంటి మళ్ళీ సేమ్ కళ, సెకండ్ డే రెండో రోజు కూడా ఇదే కళ, ఏంటి అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. రెండో రోజు అయిపోయింది, మూడో రోజు రాత్రి అయింది, మూడో రోజు స్టార్ట్ అయింది, మూడో రోజు మళ్ళీ సేమ్ కళ. ఈయన నిద్రపోగానే కళ వచ్చేసింది, ఆ కుమారుణ్ణి బలిస్తున్నట్టుగా కళ వచ్చింది. అప్పుడు ఆయన కుమారుడికి చెప్పాడు, దైవ మార్గంలో నిన్ను బలి అడుగుతున్నాడు, అల్లా బలి అడుగుతున్నాడు, దైవం బలి అడుగుతున్నాడు నిన్ను బలి ఇవ్వటానికి అని అంటే, అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు 11-12 సంవత్సరాల వయసు. ఇస్హాక్ అలైహిస్సలాం ఇంకా పుట్టలేదు. క్రైస్తవ సమాజానికి నా విన్నపం పరిశీలించుకోండి. అక్కడ ఇస్హాక్ అలైహిస్సలాం అని రాసుకున్నారు, లేదా అది ఎట్లొచ్చిందో అది వాళ్ళే చెప్పాలి సమాధానం. ఒక్కగానొక్క కుమారుడు అంటే ఇద్దరు కుమారులు, మొదటి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం. అయితే మూడో రోజు ఈ కల కూడా వచ్చేసరికి కుమారుడికి చెప్పగానే కుమారుడు అంటున్నాడు, ఓకే దైవాజ్ఞని మీరు పాటించండి, నేను రెడీ బలి అవ్వటానికి అని చెప్పి ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు చెప్పారు. నేను షార్ట్ చెప్తున్నాను. ఆయన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు ఎక్కడికి, బలిపీఠం దగ్గరికి. తండ్రి కుమారుని తీసుకొని వెళ్తున్నాడు బలి ఇవ్వటానికి. అంతా ఆశ్చర్యపోతున్నారు, ఏంటిది ఈ లోకంలో ఎవ్వరూ చేయనటువంటి పని, ఇలాంటి పని ఎవరైనా కుమారుడిని బలి దేవుడు అడగటమేంది, నువ్వివ్వటమేంది అని చెప్పి చాలా తతంగాలు జరిగినాయి. ఆ తతంగాలన్నీ శైతాన్ అడ్డగించడం అవన్నీ కూడా చాలా వ్యవహారాల తర్వాత ఆ బలిపీఠం దగ్గరికి ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని తీసుకురావడం జరిగింది. బలిపీఠం దగ్గర పడుకోబెట్టడం జరిగింది. పడుకోబెట్టడం జరిగేసరికి అప్పుడు ఆ కత్తి తీసుకొని ఆ బలి ఇవ్వటానికి కత్తి ఎత్తాడు. ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం, అబ్రహాం గారు. కత్తి ఎత్తి ఎలా పిల్లగాడి మీద పెట్టి బలి ఇవ్వబోయే సమయానికి
ఒక వాణి వినిపించింది, దైవవాణి, ఓ ఇబ్రాహీం, నీ భక్తికి మెచ్చానయ్యా, నీ కుమారుడు నాకు అక్కర్లేదు, నీకు పరీక్ష పెట్టాను, నేను ఎక్కువ అంటావా కుమారుడు ఎక్కువ అంటావా, నేనంటే ఇష్టమా కుమారుడు అంటే ఇష్టమా, నీకు పరీక్ష పెట్టాను, నేనంటేనే ఇష్టమని తేలిపోయింది, నా కోసం నువ్వు కుమారుణ్ణే బలి వదిలిచావు అని చెప్పి ఈ రోజుని ఏదైతే బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి రోజుని ప్రపంచంలో నా దాసులు ఉన్నంత వరకు అలా అంటున్నాడు, దైవం అంటున్నాడు, నా దాసులు ఉన్నంత వరకు ఈ రోజుని నీ త్యాగానికి గుర్తుగా పండుగగా జరుపుకుంటారు అని చెప్పి దీవించడం జరిగింది. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా చెప్పండి అందరూ. ఇక వెంటనే జిబ్రీల్ ఆమీన్కి ఆర్డర్ వేయడం జరిగింది అల్లాహ్ తఆలా. జిబ్రీల్ ఆమీన్ స్వర్గం నుంచి, జాగ్రత్తగానండి, ఒక పొట్టేలుని, తెల్లని పొట్టేలు, భూమి మీద పుట్టి పెరిగిన పొట్టేలు కాదు, భూమి మీద పుట్టి పెరిగిన పొట్టేలు కాదు, భూమి మీద ఇటేనండి, సరే అదే వాళ్ళ చిన్న చిన్న విషయాలు వాళ్ళు చూసుకుంటారు. భూమి మీద పుట్టి పెరిగిన పొట్టేలు కాదు, స్వర్గం నుంచి ఒక పొట్టేల్ని తీసుకురావడం జరిగింది. పొట్టేల్ని అక్కడ బలిపీఠం మీద ఉంచితే జిబ్రీల్ ఇస్లాం దైవదూతల నాయకుడు జిబ్రీల్ ఆమీన్ దైవదూత తీసుకొచ్చి పొట్టేల్ని బలిపీఠం మీద పెట్టగానే అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం పొట్టేల్ని బలి ఇవ్వటం జరిగింది. అందుకనే విశ్వాసులందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళు కుర్బానీ త్యాగం, ఏదైతే కుర్బానీ ఇవ్వాలి. బక్రీద్ అంటే త్యాగాల పండుగ, రంజాన్ అంటే దానాల పండుగ. ముస్లింలందరికీ రెండు పండుగలు ఉన్నాయి, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఒకటి రంజాన్ పండుగ అంటే ఖురాన్ అవతరించినటువంటి నెల, ఈద్ ఉల్ ఫితర్ అంటారు. మరి బక్రీద్ పండుగ అంటే ఈద్ ఉల్ అజా అంటారు. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి త్యాగానికి నేటికి 4000 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి యథార్థ ఘటనకి, ఆయన త్యాగానికి అచంచలమైన విశ్వాసం గల ఒక ప్రవక్తలలో ఎంత అంటే దైవమే సాక్షాత్తు ఆయన నా స్నేహితుడు అని చెప్పే అంత విశ్వాసం ఆయనలో ఉంది. అల్హమ్దులిల్లా, వలి అంటారు, అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా దైవాన్ని, అల్లాహ్ తఆలాని మన స్నేహితులుగా భావించాలి. ఆయన మన స్నేహితుడనే అంతర్హత మనలో ఉందో లేదో తెలియదు, కానీ అంత విశ్వాసం మనలో పెరిగిద్దో లేదో తెలియదు, కానీ అల్లాహ్ మనకి స్నేహితుడు అని అనుకోండి, అన్ని వ్యవహారాల నుంచి మీరు, అన్ని కీడుల నుంచి, అన్ని చెడుల నుంచి దూరంగా ఉంచబడతారు. అర్థమవుతుందా? ఇబ్రాహీం అలైహిస్సలాం గారి త్యాగానికి గుర్తుగా జరుపుకునేటటువంటి పండుగే బక్రీద్ పండుగ. ఈ సంఘటన జరిగిన తర్వాత దైవదూతలు వచ్చారు కొంతకాలం తర్వాత, ఇంకా అంటే అప్పుడు ఇస్హాక్ గారి శుభవార్తను తీసుకొని వస్తారు. దైవదూతలు వచ్చారు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి దగ్గరికి. సారా అలైహిస్సలాం గారు అలా నిలబడి ఉంది. అప్పుడు దైవదూతలు వచ్చి ఒక శుభవార్త చెప్పారు. ఓ ఇబ్రాహీం, నీకు ఇంకొక కుమారుడు ఇస్హాకు, యాకూబు సువార్త, ఇస్హాకే కాదు మనవడు శుభవార్తను కూడా అందించడం జరిగింది. నీకు ఒక కుమారుడు కలుగుతాడు అని అంటే అప్పుడు సారా అలైహిస్సలాం పక్కపక్క నవ్వి ఆశ్చర్యపోయి, నాకు నెలసర్లు ఆగిపోయినాయి, నేను ముసల్దాన్ని, మరి నా కుమారుడు ఎలా కలుగుతాడు అని చెప్పి ఆమె దైవదూతలను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అంటున్నాడు, నిజమైన విశ్వాసులు అల్లాహ్ అనుగ్రహాల పట్ల ఎప్పుడూ నిరాశ చెందరు, నాకు పూర్తి నమ్మకం ఉంది, అల్లాహ్ ప్రసాదిస్తాడు, అంతే, అల్హమ్దులిల్లా, దైవం ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది. ఈ శుభవార్తని ఇక్కడ ఇచ్చి ఇక్కడ నుంచి రెండో వార్త తీసుకొచ్చారు. అది కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి చెప్తున్నారు. మొదటి శుభవార్త, నీకు కుమారుడు పుడతాడు, ఇసాకు అనే కుమారుడు పుడతాడు. రెండో వార్త ఏంటంటే శుభవార్త కాదు, లూత్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి సమకాలీన ప్రవక్త. ఆ లూత్ జాతి మీదకి దైవ శిక్ష తీసుకొని వచ్చాము అని చెప్పాడు. దైవ శిక్ష తీసుకొని వచ్చారు. ఇక్కడ నుంచి అప్పుడు అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. అక్కడ లూత్ ఉన్నాడు కదా, అక్కడ శిక్ష ఎందుకు అని అంటే ఆ జాతి మితిమీరిన జాతి, దైవ ఆజ్ఞల్ని మితిమీరిన జాతి, దైవ శిక్షకి గురైపోయింది, దాని మీద శిక్ష ఖరారు చేశాడని చెప్పి దైవదూతలు చెప్పి ఆ లూత్ అలైహిస్సలాం జాతికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ విషయం క్లియరా? బక్రీద్ పండుగ అంటే అర్థమైంది. అల్హమ్దులిల్లా, ఆయన త్యాగానికి గుర్తుగా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి త్యాగానికి గుర్తుగా జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి. మరి ఇస్లాం అంటే మక్కాలో, సౌదీ అరేబియాలో పుట్టింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్థాపించారనేటటువంటి అనాలోచిత అజ్ఞానపు మాటలు మళ్ళీ మాట్లాడతారా?
మైక్ ద్వారా అయిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ తెలుసుకోండి. ఇది దైవధర్మం. సృష్టి ఆరంభం నుంచి మొదటి మానవుడి నుంచి స్థాపించబడిన ధర్మం, సనాతన ధర్మం, గ్రంథాలన్నింటినీ నమ్మమనే ధర్మం, ప్రవక్తలందరూ, యుగ పురుషులందరూ, ఋషీశ్వరులందరూ బోధించి ఆచరించినటువంటి ధర్మం నేటి అరబ్ పేరులో ఇస్లాం అనే పేరుతో మన ముందు ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది దైవధర్మం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేశాడు. మీకు ఇంకో 2-3 మాటలు చెప్పాలంటే, తర్వాత 3 గ్రంథాల నుంచి సందేశం ఇవ్వాలంటే నాకు పర్మిషన్ కావాలి. సమయం ఎక్కువైందని నేను అనుకుంటున్నాను. పర్మిషన్ ఉంటే నేను 3 గ్రంథాల నుంచి మాట్లాడతాను. అయితే ఇక్కడ దైవధర్మం ఇస్లాం అని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పాను, ప్రవక్తలందరూ ఆచరించారు. దైవధర్మం పేరు తెలుగులో, అరబీలో చెప్తే ఇస్లాం అని చెప్పాను. ఇప్పుడు మక్కాలో ఫస్ట్ పునఃస్థాపితమైనప్పుడు ఎంతమంది ఉన్నాయారయ్యా అంటే, ప్రవక్తలందరూ అయిపోయారు. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో పుట్టారు. ఆయనకి 40-41 సంవత్సరంలో దైవదూత జిబ్రీల్ అమీన్ పంపించి ప్రవక్తగా నియమిస్తున్నామనే వార్త హీరా కొండ గుహ దగ్గర జిబ్రీల్ అమీన్ దైవదూతని పంపించి అల్లాహ్ తాలా తెలియజేయటం జరిగింది, దైవం తెలియజేయటం జరిగింది. అక్కడ ఆయన ఆ దూతని, దైవదూతల నాయకుడు జిబ్రీల్ అమీన్ పరిపూర్ణ మానవాకారంలో చూశాడు. దైవదూత పూర్తి నిజమైన దైవదూత ఆకారంలో చూశాడు. భూమి ఆకాశాలు అంతెత్తు, తూర్పు నుంచి పడమర వరకు ఇంకా ఆయనకి ఏం కానట్లేదు, అంత పెద్దగా ఉంది దైవదూత. ఆ దూత వచ్చింది, అర్థమవుతుందా? అక్కడ కొద్దిగా సంభాషణ జరిగింది. ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలకల ఇన్సాన మినాలక ఇక్రా వరబ్బకల్ అక్రమ్ అనేటటువంటి 3 మాటలు తీసుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వినిపించడం జరిగింది. చదువు సర్వాన్ని సృష్టించిన నీ దైవం పేరుతో, ఆయనే మానవుడిని పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో పుట్టించాడు. సాయిబులు కాదు, ముస్లింలు కాదు, అర్థమవుతుందా? మానవులందరినీ నెల తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటటువంటి చెడు నెత్తులతో నేను మానవుల్ని పుట్టించానని చెప్పి దైవం తెలియజేయడం జరిగింది. ఆయనే మానవుడి ఎరుగుని జ్ఞానాన్ని మానవుడికి కలం ద్వారా నేర్పించడం జరిగిందనే విషయం ఈ 3 మాటలు చెప్పి దైవదూత వెళ్ళిపోతుంది. ఆయన కిందకు వచ్చాడు, భార్య దగ్గరకు వచ్చాడు. భార్య ఖదీజా రజల్లాహు తఆలా అన్హా అమ్మ ఆమె కాడికి రాగానే ఆమె చెప్పగానే ఆమె ఓదారుస్తుంది. ఫస్ట్ కల్మా, ఫస్ట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్తగా తెలిసిన విషయం, రెండోసారి కల్మా చదివినటువంటి వ్యక్తి ఖదీజా రజల్లాహు తఆలా అన్హా, మూడో వ్యక్తి మరి అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు. ఇలాగా మొత్తం 3, 4, 5, 13 సంవత్సరాల కాలం మక్కాలో ప్రచారం దేవుడు అక్కడ చేస్తే కొద్దిమంది 100 నుంచి 200 లోపే దేవుడు అక్కడని నమ్మడం జరిగింది. అర్థమవుతుందా? అక్కడి నుంచి వీళ్ళందరూ కలిసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చంపాలి, ఈ ధర్మాన్ని అంతమొందించాలి, పునఃస్థాపితమైన ఈ ధర్మాన్ని అంతమొందించాలని అందరూ కుట్రలు పన్నారు, దైవ వ్యతిరేకులు అందరూ. అప్పుడు మక్కా నుంచి మదీనా వెళ్ళిపో అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అల్లాహ్ తాలా. మదీనా వెళ్ళారు. మదీనా అప్పుడు ఒక క్రైస్తవ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ముందే పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగినాయి. అప్పుడు మదీనా వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని ప్రవక్త కాదా అని కొన్ని ప్రశ్నలు, ఈయన అనుయాయులు ముందెళ్తే వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఇది నిజమైన దైవ ధర్మం, యేసుక్రీస్తు వారు కూడా ఇదే ధర్మాన్ని అనుసరించారని ఆ రాజు తన రాజ్యాన్ని వదిలి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఈ ఆధిపత్యం పెరుగుతుంది, వీళ్ళని తీసేయాలి అని చెప్పి మొత్తం ఎంతమంది అయ్యారా అంటే, మదీనా వెళ్ళిన తర్వాత 300 మంది సుమారు అయిన తర్వాత వీళ్ళందరినీ చంపేయాలని 3000 మంది పోగయ్యారు దైవ వ్యతిరేకులందరూ. అప్పుడు బద్ర్ యుద్ధం జరిగింది. 300 మందికి 3000 మందికి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారండి? ఎవరు గెలుస్తారు? 3000 మంది గెలవాలి, కానీ 300 మంది అక్కడ గెలిచారు. నిజమైన దైవ ధర్మాన్ని దైవం అంటున్నాడు, నేను దైవదూతల్ని దింపి ఈ ధర్మాన్ని నేను నిలబెట్టాను, మీకు సహాయ సహకారాలు అందించానని చెప్పి ఖురాన్లో కూడా తెలియజేయడం జరిగింది, హదీస్లో కూడా తెలియజేయడం జరిగింది. అలాగా 300 మంది అనతి కాలంలో మక్కా విజయానికి 10,000 మంది అయ్యారు. జాగ్రత్తగా గమనించండి, దైవం ఒక్కడే అనే పరిశీలన ఎంత పెద్ద వేగవంతంగా జరిగిందో. ఆ తర్వాత మక్కా విజయం అప్పుడు 10,000 మంది అయ్యారు. 2 సంవత్సరాల గ్యాప్. ఆ 10,000 మంది 2 సంవత్సరాల తర్వాత హజ్జతుల్ విదాలో చివరి హజ్ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో 1,00,000 మంది హజ్ యాత్రలో పాల్గొనడం జరిగింది. 2 సంవత్సరాలు 10,000 మంది 1,00,000 మంది అయ్యారు. ఆ 1,00,000 మందికి సందేశం ఇవ్వడం జరిగింది, వెళ్ళండి ప్రపంచానికి దైవ ధర్మాన్ని చాటండి అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆజ్ఞాపిస్తే అక్కడున్న తోటల్ని, ఖర్జూరపు తోటల్ని, ఆ భూముల్ని, ఇళ్లని అన్నింటిని వదిలేసి ఆయన సహాబాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి దైవ సందేశం లా ఇలాహ ఇల్లల్లాహ్
మొహమ్మద్ రసూల్లా కల్మాన్ని, దైవం ఒక్కడే, ఆయన ఆరాధించండి, భూలోకంలో సుఖశాంతులు, పరలోకంలో మోక్ష ప్రాప్తి అని చెప్పడం జరిగింది. అలాగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయినటువంటి సహాబాలు 1,00,000 మంది ద్వారా నేటికి 1450 సంవత్సరాలకి 250 కోట్ల మంది కల్మా చదివి నిజమైన విశ్వాసులుగా, ముస్లింలుగా మనకి 600, 700, 800 మంది ప్రపంచ జనాభా ఉంటే 250 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇది దైవ ధర్మం అనడానికి ఇంత పెద్ద సూచన కంటే ఇంకెంత పెద్ద సూచన మీకు కావాలని నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఇంకా అజా 24 అవర్స్ వినపడుతుంది, మనం నిద్రపోతాం, అజా నిద్రపోదు. దైవ ఆరాధన మనం నిద్రపోతాము, దైవ ఆరాధన నిద్రపోదు. ప్రపంచంలో ఏ మసీదుకి కానీ వెళ్ళండి, బయటకు వచ్చే వాళ్ళని అడగండి మీరు ఎవరిని ఆరాధించారంటే అల్లాహ్ ఒకే పేరు వస్తుంది. ప్రపంచానికి దైవ ధర్మం, దైవం ఒక్కటే, ధర్మం ఒక్కటే, ఆచరణ విధానం కూడా ఒక్కటే. కళ్ళు తెరిపించేటటువంటి అతిపెద్ద అంశాలు, అతిపెద్ద సూచనలు. దీన్ని ఎవ్వరూ కూడా స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ధర్మాన్ని నోటితో ఊది ఆర్పేయాలనుకున్నారు, మీరు ఎంత ఆర్పేయాలనుకుంటే ఇదంతా వేగవంతంగా విస్తరింపజేస్తానని చెప్పి అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరిగింది, విస్తరింపజేయడం జరిగింది. నేటి పరిస్థితులు మారాయి, ఆచరణ చేసేవాళ్ళు ఉన్నారు కానీ దైవ ధర్మాన్ని ప్రజలకు అందించే వాళ్ళు వెనకబడిపోయారు. మళ్ళీ వాళ్ళందరికీ ఒక విన్నపం, ఇందాక మన నజీర్ గారు చెప్పారు, కర్మలు, మంచి కర్మలు చేయండి, దైవాన్ని ఒక్కడగా నమ్మండి, మంచి కర్మలు చేయండి, భూలోకంలో సుఖశాంతులు, పరలోకంలో మోక్షప్రాప్తి పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాహ్తో దువా చేస్తున్నాను. వాకిద్దాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మళ్ళీ ఒకసారి నేను దువా చేస్తున్నాను. మౌలాలి గారు ఎంతో తాపత్రయం, 20 సంవత్సరాల పైనుండి, నాకు తెలిసి 20 సంవత్సరాలు ఆయన ఈ విజయవాడ చుట్టుపక్కల కూడా ఒక 30-40 మసీదులు కట్టించడం, గురుగారు బుర్హాన్ ఖాన్ గారి ద్వారాగా అందరికాడికి వెళ్ళటం, దైవ సందేశం చెప్పడం, ఆయనతో శుభం ఉంది. అందరం కలిసి అలాగా ఇలాంటి కార్యక్రమాలు విస్తరింపజేయాలి, అందరికీ సందేశం అందించే పనిలో భాగస్వాములు కావాలని, భాగస్వాములను చేసుకోమని అల్లాహ్తో మరొకసారి దువా చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ, రజాక్ కానీ, వారి కుమార్తెలు సల్మా కానీ, అస్మా కానీ, వారి బామ్మర్దులు మరి సాయిబాబన్న కానీ, హుస్సేన్ అన్న కానీ, సిద్ధన్న కానీ, వారి అత్తగారు, వారందరికీ కూడా సన్మార్గ భాగ్యాన్ని అనుగ్రహించి భూలోకంలో ఆయురారోగ్యాలని, పరలోకంలో మోక్ష ప్రాప్తిని అనుగ్రహించిన వారి తమ్ముడు గారు, మరి అన్నల తమ్ములు చాలా ఐక్యతగా ఉంటారు. వారి తమ్ముడు గారి పేరేంది, మస్తాన్ వలి గారికి కానీ, వీరి యొక్క తోబుట్టువులు వారందరికీ, వారి బంధువులందరికీ, మన బాసి గారు కానీ, మన వాళ్ళ అందరికీ కూడా సన్మార్గ భాగ్యాన్ని అనుగ్రహించి సుఖశాంతుల్ని, మనశ్శాంతిని, ఆయుర ఆరోగ్యాలని, ఇంకా ఈ మైకు ద్వారా ఎవరైతే ఉంటున్నారో వారందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖశాంతుల్ని, సిరి సంపదలను అనుగ్రహించని అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఆయన నిజంగా ఈ వీధిలో ఉండటం, ఈ వీధికే శుభం. 100 కాదు 200% ఇది మేము ఆయన ద్వారా మేము పొందినటువంటి అనుగ్రహాలు మాకు తెలుసు కాబట్టి, ఈ శుభాలు మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం, ఈ సాక్ష్యం ఇస్తున్నాం. ఈ వీధికే శుభం. ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆయన మనసులో ఉండి ఈ వీధి ఈ విజయవాడకు ఆదర్శంగా ఉండే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని, ఒక మంచి ఆదర్శవంతమైన వ్యక్తుల్ని అనుగ్రహించమని మరొకసారి అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఆమీన్. వాకిద్దాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.